ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవాళ రోమ్ నగరం తగలబడుతుంటే ఆయన నీరో చక్రవర్తి ఎవరో ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. ఉన్న ఊరే బాగాలేదు మీ నాయకత్వంలో చెత్తదీసేటోడు లేడు, స్ట్రీట్ లైట్స్ వెలిగించేటోడు లేడు, ఆఖరికి మోరీలు పొంగుతుంటే ప్రజల మోరీల్లో కొట్టుకొని పోతుంటే ఉన్న నగరాన్నే పట్టించుకునే నాదుడు లేడు ఇవాళ మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటే. కానీ ఆయనేమో కొత్త నగరాలు కడతా అని చెప్పి నిన్న శంకుస్థాపన లేచి ఏందో ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాను. నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఇది కడతా, అది కడతా. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు, రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే మన తమ్ములకి చెల్లెలకి ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే వృద్ధులకి వితంతులకి పెన్షన్దారులకి ఎంత బాకీ ఉన్నారని చెబుతూ ఇవాళ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు, ₹1,00,000 కేసీఆర్ గారు పెళ్లికిస్తే కళ్యాణ్ లక్ష్మి పేరిట షాదీ ముబారక్ పేరిట మేము తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఇప్పుడు 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి, 8 లక్షల తులాల బంగారం బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అంటూ ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచే ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం. నేను సోమాజిగూడలో నేను లక్ష్మారెడ్డి గారిని కోరుతా ఉన్నాను, రమణ గారిని కోరుతా ఉన్నాను, ప్రదీప్ చౌదరిని ఇవాళ వారితో పాటు చేరిన తమ్ములందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి ఈ కాంగ్రెస్ బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది. వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయహస్తం అన్నారు, మమ్మల్ని గెలిపించండి మాది అభయహస్తం అన్నారు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం, ఇది శూన్యహస్తం, దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది. ఈ 24 నెలలు చూసుకుంటే మీరు గుర్తు తెచ్చుకోండి, ఈ 24 నెలల్లో 22-23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఫ్లైఓవర్లు వేయడం కాదు, కొత్తగా అండర్ పాస్లు కట్టడం కాదు, గతంలో మనం కట్టిన 42 కేసీఆర్ గారి ప్రభుత్వంలో 42 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నాం. కొత్తగా ఒక్కదాన్నైనా వీళ్ళు కట్టారా, కొత్తగా ఒక్క ఇటుకన్నా వీళ్ళు పెట్టారా? కొన్ని కొత్త ఫ్లైఓవర్లు కొత్త అండర్ పాస్లు కట్టడం కాదు, ఉన్న రోడ్లనన్నా సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా అంటే ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు. అధ్వానం అయిపోయింది హైదరాబాదు. అందుకే ఇవాళ హైదరాబాద్ ప్రజలు ఏ రకంగానైతే 2023లో మరి మన మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, వారి నాయకత్వంలో మరి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఆనాడు అన్ని సీట్లలో కూడా మననే గెలిపించారు హైదరాబాద్ ప్రజలు.